ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 12 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం హోషేయ గ్రంథం 9, 10 మరియు 11 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకం నుండి దిగి వస్తున్న దేవుని మంచు మీ మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారు? దేవుని చిత్తానుసారమైన ఆ పనులన్నిటినీ దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునట్లు, మీరు ఆశీర్వదింపబడినట్లు, ఇతరులకు దీవెనకరముగా మీరు మారునట్లు ఏ పనినైతే మీరు చేబూనుతారో తప్పకుండా మీరు నమ్మిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానిని తన హస్తగతం చేసుకొని నెరవేరుస్తాడు. మీరు తప్పకుండా మీ గమ్యానికి చేర్చబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. 118వ కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? దైవజనుడైన ఈ కీర్తనకారుడు తన విశ్వాసాన్ని ఎంత అద్భుతంగా వ్యక్తపరుస్తున్నాడు. ఆయనకి అనేక మంది మనుషులు వ్యతిరేకంగా లేచి నిలబడ్డారు. అతన్నేదో చేసేయాలని, ఈ లోకముల నుండి తొలగించి వేయాలని, అతనికి హాని తలపెట్టాలని అతను చుట్టూరా ఉన్నటువంటి మనుషులు అనుకున్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా అంతే కదా. వారు మనకి హాని చేయాలని, మనల్ని పాడు చేయాలని, మనం దేవుని యొక్క సమృద్ధిని అనుభవించకుండా ఆటంకపరచాలని, మనకు మేలు కలగకుండా చేయాలని, అంతేకాదు ఎక్కడ మనం వాళ్ళకు చిక్కుతామో అని 24 గంటలు వారు ప్రక్క నుండి కళ్ళప్పగించి పొంచుకొని చూస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎందరో మన జీవితంలో తారసపడుతుంటారు. బాబు మా జీవితం అలాగే ఉంది అని మీరు అనొచ్చు. అవును దేవుని బిడ్డలారా, మనం శత్రువుల మధ్య, మృగాల మధ్య, వృషభముల మధ్య జీవిస్తున్నాం. అయితే ఈ కీర్తనకారుడు, ఈ దైవజనుడు ఎంత గొప్ప విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్న ఒక ఆశాభావాన్ని లేదా నిరీక్షణను కలిగి ఉన్నాడో మీకు అర్థమవుతుందా? యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అని తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంతోమంది మీ చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ మీరు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆయన మీద మీ కన్నులుంచండి. మీ యొక్క గురి, గమ్యం దేవుడై ఉండునుగాక. అప్పుడు మీకు తప్పకుండా ఆయన ఒక గొప్ప కార్యాన్ని చేయగలడు. ఒక పాప సాయంకాలం చీకటి వేళలో ఒంటరిగా ఒక బస్సులో ప్రయాణం చేస్తుంది. ఆ బస్సు ఒక చోట ఆగింది. ఒక ప్యాసింజర్ ఆ బస్సు ఎక్కాడు. ఎంతోమంది ఈ బస్సులో ఉంటారేమనుకున్న ఆ ప్యాసింజర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకు తెలుసా? ఆ బస్సులో ఒకే ఒక్క ప్రయాణికురాలు ఉంది. ఆ ప్రయాణికురాలు కూడా చిన్న పాప, సుమారు 5-6 సంవత్సరాలు ఉండొచ్చు. అయితే ఆ పాప ప్రక్కన కూర్చొని అడుగుతున్నాడు, పాప, ఈ చీకట్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నీకు భయం కలగట్లేదా
ఆ చీకటి వైపు చూస్తూ ఏదో పాట పాడుతున్నావు, నువ్వు ఎలా భయం లేకుండా ప్రయాణం చేయగలుగుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ పాప అన్నది, అంకుల్ నేను ఎందుకు భయపడినంటే ఈ బస్సు నడిపే డ్రైవర్ మా డాడీ అని చెప్పింది. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యపోయాడు. మీరు కూడా మీ జీవితం అనేటువంటి బస్సుకి డ్రైవర్ యేసు ప్రభువే అని నమ్మండి. మీరు తెలుసుకోండి, తప్పకుండా మీరు ఎక్కడికి చేర్చబడాలో అక్కడికి చేర్చబడతారు. మీ భయాలు భ్రాంతులన్నీ ఒక్క దెబ్బతో మీ నుండి పారిపోతాయి. ప్రభు మీదనే మీరు విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు గొప్ప కార్యములు చేస్తాడు. మీ విశ్వాసం వమ్ము అవ్వదు. మీ విశ్వాసం అద్భుతమైన కార్య సాధనలకు రాబోతుంది. మేలు కలగబోతుంది. దేవుడు మీకు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ఈ వాక్య సందేశాన్ని బట్టి మీకు వందనాలు. మా తండ్రి, మా ప్రియులు ప్రతి విధమైన భయములో నుండి, వేదనలో నుండి, ప్రతి విధమైన శోధనలో నుండి వారు వెలుపలకొచ్చుదురుగాక, విడుదల పొందుకుందురుగాక, సమాధాన సంతోషములు వారిని ఆవరించునుగాక. మీ కృపా సమృద్ధితో వారిని నింపి బలపరచుమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.